హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం లాస్ట్ ఇయర్ చూసాం, చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా అది వైరల్ అయిపోయింది. అయితే దానిపైన సిట్ చేశారు, ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఇప్పుడు దొంగ దొరికేశాడు, కల్తీ ఎవరు చేసేసారో కూడా అసలైన వ్యక్తి ఇప్పుడు దొరికేశాడని చెప్పేసి అటు సిబిఐ వాళ్ళు కూడా కోర్టుకి ఎలా జరిగింది కల్తీ అని చెప్పేసి వివరించి చెప్పారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి కల్తీకి సంబంధించి ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటి, మరి ఎవరి దొంగ, మరి సిబిఐ ఏం చెప్పింది కోర్టుకు సార్? లడ్డు కల్తీ అంటే లడ్డులో నెయ్యి కల్తీ అనేది ప్రధానంగా కల్తీ లడ్డు అని పిలుస్తున్నారు. ఈ కల్తీ లడ్డు కేసు అనేది ప్రపంచంలో ఉండే హిందువులందరినీ కూడా కలవరపెట్టిందని చెప్పచ్చు. ఇది ఎప్పుడు బయటకు వచ్చిందంటే సెప్టెంబర్ 19, 2024లో చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి సంబంధించిన సమావేశంలో ఫస్ట్ టైం ఆయన బయటపెట్టాడు. అదేంటంటే 2024 జూలైలో SMS ల్యాబ్స్, NDDB ల్యాబు, గుజరాత్లో ఉన్న ల్యాబ్ దీన్ని టెస్ట్ చేసి ఇందులో బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్, పిగ్ లార్డు, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా చెప్పింది. ఇది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగిందనేది ఆయన ప్రధానంగా ఆరోపణ చేశాడు. దాంతో వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో వేశాడు, దీని మీద విచారణ జరిపించండి, మా మీద ఇలాగా ఆరోపణలు వస్తున్నాయని. దాంతో సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు ఇంకొంతమంది కూడా సుప్రీంకోర్టులో వేశారు. ఈ లోపలనే చంద్రబాబు నాయుడు సెప్టెంబర్లో 24 ఆ ప్రాంతంలో ఒక స్టేట్ లెవెల్లో సిట్ ఏర్పాటు చేశారు. దీని మీద అది విచారణ ప్రారంభించింది. అయితే సుప్రీంకోర్టులో అక్టోబర్లో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఈ సిట్ని రద్దు చేసి తను సిబిఐతో కలిపి, అంటే ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు ఉంటారు, ఇద్దరు ఏపీ స్టేట్ పోలీసు ఉంటారు, ఒక్కరేమో FSSAI సంస్థ తరపున ఒకరు టెక్నికల్గా గైడ్ చేయడానికి ఒకరు ఉంటారు. మొత్తం 5 మందితో కలిసి సుప్రీంకోర్టే ఒక సిట్ ఫామ్ చేసింది. దాంతో స్టేట్ సిట్ పక్కన పడి ఈ సిబిఐ ఆధ్వర్యంలో ఉండే సిబిఐ డైరెక్టరే దీనికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో ఈ సిట్ అనేది పనిచేయడం ప్రారంభించింది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అప్పుడు దిండిగల్లో ఉండే తమిళనాడులో AR డైరీ అనేది దీనికి తిరుమల తిరుపతి దీనికి నెయ్యి తయారు చేస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి దాదాపు 500 కోట్ల రెవెన్యూ తీసుకొస్తుంది ఈ లడ్డు, అంత పాపులర్ కాబట్టి దీనికి సప్లై చేసేవాళ్ళు అంతకుముందేమో నందిని డైరీ, కర్ణాటక KAF నందిని డైరీ సప్లై చేసేదాన్ని. జగన్ వచ్చిన తర్వాత దీన్ని మార్చి ఈ డైరీకి AR డైరీకి ఇచ్చారనేది ఆరోపణ. దీన్ని మళ్ళీ సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ కూడా రంగంలో దిగి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష కూడా 11 రోజుల పాటు చేయడం, సనాతన ధర్మ బోర్డు పెట్టాలని కూడా డిమాండ్ చేయడం, ఇవన్నీ చూసాం. ఓవరాల్గా అది సిట్టు చేతులకు వెళ్ళినాక ఆ సమస్యను పక్కన పెట్టేశారు. లడ్డు యథావిధిగా లడ్డు సేల్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే సిట్టు వచ్చిన తర్వాత రంగంలో ఎదిగి లాస్ట్ ఇయర్ అంటే దాదాపు 1 year దాటిపోయింది. ఇప్పటికి 1 year అయిపోయింది సిట్టు రంగంలో దిగి. ఈ 1 yearలో ఏం చేసిందంటే ఈ డైరీలందరిని విజిట్ చేయడం, శాంపుల్స్ కలెక్ట్ చేయడం, కొంతమందిని అరెస్టులు కూడా చేసింది. 2025 జూన్లో 4 అరెస్ట్ చేసింది. దాని ఫిబ్రవరి 1 జూన్లో విచారణ మొదలుపెట్టి ఫిబ్రవరి 9th 4 అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టింది. ఆ తర్వాత వాళ్ళల్లో కొంతమంది బెయిల్స్ వచ్చాయి. బేసిక్గా సిబిఐ ఈ సిట్టు చెప్తున్నది ఏంటంటే AR డైరీ మళ్ళీ ఇంకొక కొంతమంది డైరీలకి ఇచ్చింది. అందులో బోలే బాబా డైరీ అనేది ఒక ప్రధానమైంది, వైష్ణవి డైరీ అని చిత్తూరు జిల్లాలో వైష్ణవి డైరీ, ఈ రెండింటికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. వీళ్ళు దీనికి సప్లై చేస్తున్నారు. ఈ సబ్ కాంట్రాక్టుల్లో అవకతవకలు జరిగాయి అనేది ప్రధానంగా చెప్తుంది. అయితే ఇక్కడ సిబిఐ యానిమల్ ఫ్యాట్ కానీ లేకపోతే బీఫ్ది కలిసిందని చెప్పలేదు. నిజానికి ఈ ఏదైతే ఈ NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన కాఫ్ అనే ఒక సంస్థ ఇచ్చిన దాంట్లో కూడా డిస్క్లైమర్ ఉంది. అదేంటంటే ఇది నిజంగానే కల్తీ జరిగి ఉండొచ్చు, లేదా ప్రాసెస్లో పాలు నెయ్యిగా మారే ప్రాసెస్లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి ఇది 100% అది జరిగినట్టుగా నేను నిర్ధారించలేమనేది కూడా చెప్పింది.
సో దాని మీద ఇప్పుడు సిట్టు రంగంలో దిగినాక సిట్టు కల్తీ అంటే యానిమల్ ఫ్యాట్ ఇదంతా కల్తీ జరిగినట్టు చెప్పలేదు, కానీ కల్తీ అయితే జరిగిందనేది మాత్రం సిట్టు నిర్ధారించింది. ఇప్పుడు లేటెస్ట్గా ఒక అతను అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అంతకుముందు మొన్న కూడా చిన్న అప్పన్ అనే ఒక అతను ఈ కేసులో అరెస్ట్ అయినప్పుడు అతను వైవి సుబ్బారెడ్డికి ఆప్తుడని తెలుగుదేశం ఆరోపించింది. దాని మీద కథనాలు వచ్చాయి. దాని మీద వైవి సుబ్బారెడ్డి నాకే కాదు తను అందరికీ కూడా పనిచేశాడు, నాకు ఒక్కడికి ఏం పని చేయలేదు అని చెప్పి అతను ఏదో కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి ఇప్పుడు ఏంటంటే అజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను A16గా ఉన్నాడు ఆల్రెడీ. ఇతన్ని అరెస్ట్ చేశాడు ఎందుకంటే ఇతను ఈ బోలేబాబా డైరీకి కొన్ని మెటీరియల్ సప్లై చేశాడు. అందులో మోన్ గ్లెజరైడ్స్ అనే ఒక పదార్థంగా కెమికల్, అసిటిక్ యాసిడ్ ఎస్థైర్ అని ఇంకొకటి, ఈ రెండు సప్లై చేశాడు. ఈ రెండింటిని ఉపయోగించి పామాయిల్ తయారు చేశారు వాళ్ళు. పామాయిల్లో ఈ రెండు వాడారు. ఈ పామాయిల్ని నెయ్యి పేరుతో తిరుమలకి లడ్డు దీనికి సప్లై చేసింది బోలేబాబా డైరీ. సో ఈ దాదాపు అలా నెయ్యి పేరుతో వెళ్తున్న దాంట్లో 90% పామాయిలే ఉంది అనేది ఇప్పుడు చెప్తుంది. సో ఇది కూడా షాకింగ్గా ఉంది. ఎందుకంటే మనం ప్యూర్ గీతో తయారు చేసిన లడ్డు అని అందరూ కొంటారు, అది 90% పామాయిల్ అని ఇప్పుడు ఇది సిబిఐ సిట్టు చెప్పడం అనేది ఒక షాకింగ్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ అజయ్ కుమార్ అరెస్ట్ అవడంతో ఈ కేసు ముగుస్తుందా, పామాయిల్ సప్లై చేశారని చెప్తుందా? పామాయిల్ సప్లై చేసిందని చెప్పినప్పుడు చంద్రబాబు ఆరోపణలోకి విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ ముఖ్యంగా బీఫ్ అవి ఉన్నాయనేది ఆయన ప్రధానంగా చెప్పారు. బట్ కల్తీ మాత్రం వాస్తవం అనేది తేలుతుంది. ఆ రకంగా మళ్ళీ చంద్రబాబు క్రెడిట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తనే లేవనెత్తాడు కాబట్టి కల్తీ అయితే జరిగింది అనేది ఇప్పుడు చెప్తున్నారు. సో దీన్నంతా కూడా రేపు సుప్రీంకోర్టుకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి మరి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. అట్లాగే కల్తీ పామాయిలే జరిగితే మరి తిరుపతి వాళ్ళు తిరుమలలో కూడా ల్యాబ్స్ ఉన్నాయి, తిరుమల టీటీడీ లోపాలు